పార్టీకా? నాతో ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదువే. మా అక్కని అడిగితే ఇంకంతే నాకు. సర్లే ఆగు, 1 గంట తర్వాత కాల్ చేస్తా. అబ్బా పార్టీకి వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఐడియా, పని మనిషి లోపలికి వెళ్ళింది కదా, డబ్బులు తీసుకొని దాని మీదకి తోసేస్తా. డబ్బులు పెట్టాను, ఎక్కడ పోయినాయి? లక్ష్మి, డబ్బులు ఏమన్నా తీసినావు హ్యాండ్ బ్యాగ్ లో? ఏమొక్క నేను చూడలేదు. పొద్దు నేను దీంట్లో డబ్బులు పెట్టానమ్మా. నేను ఏమో పని మనిషి కలుసు నొక్కుతుండే, ఆమె ఏమన్నా తీసుకుందేమో. ఉండి అడుగుతా నేను పోయి. పని మనిషి అట్లాంటి కాదులే. నీకేం తెలీదు, నువ్వు ఊరికే ఉండు, నేను పోయి అడుగుతాను. లక్ష్మి. ఏమ్మా? అమ్మా, హ్యాండ్ బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి, కొట్టేసినావా? పర్సులో డబ్బులా? నేను చూడలేదమ్మా. లక్ష్మి, ఇదిగో ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోయినావు అనుకో, నువ్వు పని చేసేకపోయి ఇంట్లో అందరికీ ఫోన్ చేసి చెప్తా నువ్వు దొంగదోనివని. చెప్పండి అమ్మా, పర్వాలేదు. నా నిజాయితీ మీకు తెలియకపోయినా వాళ్ళకి తెలుసు. వాళ్ళు నిజాయితీగా ఉన్నావులే, నిజాయితీగా ఉన్నట్టు నటించినావు ఇన్ని రోజులు. నువ్వు బీదవాళ్ళమని లేని వాళ్ళమని మీరు ఏది మాట్లాడకుండా పడతామని మాత్రం అనుకోకండి మేడం. లేకపోయినా కూడా నిజాయితీతో బతుకుతున్నా తెలుసా నేను. ఏమ్మా, తీసుకొని ఇచ్చేసేమ్మా, నిజం చెప్పమ్మా. మేడం మళ్ళీ చెప్తున్నాను, నేనైతే డబ్బులు తీసుకోలేదు. ఏయ్ నిజం చెప్పు, నువ్వు తీసుకున్న 5,200 రూపాయలు మరి అది ఇచ్చేసాయి. ఇంకొకసారి చెక్ చేస్తానంటమ్మా. అమ్మా క్షమించమ్మా, డబ్బులు దొరికినాయి, అనవసరంగా నిందేసినాను. ఏంటి డబ్బులు దొరికినాయా? హ్యాండ్ బ్యాగ్లో డబ్బులని నేనే కొట్టేసిన కదా, ఎట్లా దొరికినాయబ్బా? మేడం డబ్బులు దొరికినాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ నింద అనేది ఎప్పుడు నా మీద పడేదే కదా. నిజాలు తెలుసుకోకుండా వాళ్ళకు వీళ్ళకి చెప్తానంటారు కదా మేడం. రేపటి నుంచి నేను పనిలోకి రాను మేడం, మీరు వేరే వాళ్ళని చూసుకోండి. పోతే పోయింది లెక్క, ఈ పని వాళ్ళందరూ దొంగలు లెక్క. ఇప్పుడు డబ్బులు దొరికినాయి కాబట్టి పెద్ద నిజాయితీ పరలాగా బిల్డప్ ఇచ్చుకుంటూ పోతుంది. నాటకాలు ఆపు. 5,200 ఉందని నీకెట్ట తెలుసు పర్సులో? ఎందుకంటే తీసుకుంది నువ్వు కాబట్టి. దొంగతనం తను చేయలేదు, నువ్వు చేశావు. తన ఎదురుగా నీ మర్యాద కాపాడాలని దొరికినాయని చెప్పేసి అబద్ధం చెప్పినానే. చూసినావా, నువ్వు నింద వేశావు, కానీ భగవంతుడు ఆ నింద నిజం కాదని నిరూపించినాడు. ఇప్పుడన్నా కూడా సిగ్గు తెచ్చుకో. నన్ను క్షమించక్క. మన మీద ఎవరు ఎంత నింద వేసినా కూడా భగవంతుడి నిజాయితీని ఖచ్చితంగా నిరూపిస్తాడు. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ.